ఏ ఊకి ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, అట్లా ఎటన్నా టూర్కి పోయొద్దామని ప్లాన్లు వేస్తుంటారు. ఐతారం వచ్చిందంటే ఒకటే రోజులా అటు పోయి ఇటు రావాలి కాబట్టి దగ్గర పట్ల ఉన్న టూరిజం జాగలకు ఇంటామె పోరాలతో పోయి పొట్టు పొట్టు ఎంజాయ్ చేస్తుంటారు. అదే ఓ 4-5 రోజులు సెలవులు వస్తే కొందరు గుళ్ళ బాట పడతారు, ఇంకొందరు ప్రకృతి అందాలు చూస్తానికి కాయిష్ చేస్తారు. హగో అసొంటోళ్ళంతా మునుం పెడుతున్నారు గీడికి. ప్రకృతి అందాల నడుమ మంచు ఆనల తడిసి ముద్దయిన్రు టూరిస్టులంతా. జమ్మూ కాశ్మీర్ గుల్మార్గ్ అందాలకు ఫుల్ ఫిదా అవుతున్నారు. అగో కొండలు, లోయలు, రోడ్లు, ఇండ్లు, బండ్లు మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉన్నది. ఇక కొందరు స్కీయింగ్, స్నో బోర్డింగ్ చేస్తుంటే ఇంకొందరు ఆసియాలనే ఎత్తు మీదకెళ్లి పోయే కేబుల్ కార్లు ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటోళ్ళు దోస్తులతోని బర్ఫ్ గడ్డల నడుమ -14-15 డిగ్రీల చల్లదనంలా ఆడుకుంటుంటే మస్త్ అనిపిస్తుంది అనుకొస్తున్నారు టూరిస్టులు. गुलमर्ग आके सिर्फ बर्फ 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 लगा है, बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. రోడ్లెమ్మటి బర్ఫు ఇంతెత్తుతోని పేర్కబోతే డోజర్లతోని సాఫ్ చేస్తున్నారు. అటు హిమాచల్ ప్రదేశ్ మనాలికి సుతా మునుం పెడుతున్నారు. ఆగో జలపాతమే గడ్డగడితే ఆడ నిలబడి ఫోటోలు వీడియోలు గుంజుకుంటుండ్రు. మంచు కొండలల్ల నిలబడి తేటగాలి వీల్చే భాగ్యం దక్కిందని ఫుల్ ఖుషి అవుతున్నారు ఢిల్లీకెంచొచ్చినోళ్ళు. फ्रेश एयर में जब आप ब्रीथ करते हो तो उसका एक अलग ही सुकून मिलेगा इन पहाड़ों में आकर के आपको. तो आप जब यहाँ आए तो ट्रैक जरूर कीजिए. स्नोफॉल हुई हमने लाइव देखी है तो बहुत ज्यादा मजा आता है. फ्रेश एयर है, बिल्कुल फ्रेश एयर है. గింత ముద్దుగా రారమ్మని ప్రకృతి పిలుస్తుంటే పోకుంటూకుంటారా? ట్రాఫిక్ చూడుండ్రి ఎంతగానం జామ్ అయిందో. ఈడనే కాదు ఉత్తర భారతదేశం అంతటా మంచు ఆనలు గురుస్తుండే వరకు ఆ అందాలు చూస్తానికి దేశం అంతటికెంచి శితం పోతున్నారు. 17 నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా జాతర సాగినట్టే ఉంటది.